హాయ్ అండి. డే 3 ప్రజెంటేషన్. సో మన చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ మనకి ఎలా యూజ్ అవుతుందనేది చెప్తున్నాను. సో టుడే విల్ గో విత్ ద ఇంట్రొడక్షన్. చాట్ జీపీటీ ఇది స్టార్ట్ చేసిన కంపెనీ వచ్చేసరికి ఓపెన్ ఏఐ అండి. ఓపెన్ ఏఐ ఇట్స్ యూఎస్ బేస్డ్ కంపెనీ. ఇది వీళ్ళు అసలు ఎలా దీన్ని స్టార్ట్ చేశారంటే, నాకు తెలిసిన ఒక మెంటర్ ఉన్నారు. హీఈస్ ఫ్రమ్ కెనడా. సో హీ టోల్డ్ హౌ దే క్రియేటెడ్ ద చాట్ జీపీటీ. అండ్ చాట్ జీపీటీకి మనం అడిగిన వెంటనే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు దానికి ఇన్బిల్డ్ చేయడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం దానికి ఇన్పుట్గా ఇవ్వాలి. సో అలా ఇన్పుట్గా ఇచ్చి చాలా కొన్ని సంవత్సరాల నుంచి, అంటే చాలా డేటా ఇవ్వాలి కదా, మాన్యువల్గానే ఇవ్వాలి. సో వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక్కొక్కరికి కొంత టాస్క్ ఇచ్చి, సో ఆ టాస్క్కి వాళ్ళకి ఇంత పే చేసి అలా చేసి, సో అలా ఇప్పుడు మనకి చాట్ జీపీటీలో డేటా అంతా కూడా మనకి అలా వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ యూఎస్ ఉంటుంది. సో అది యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి యూఎస్ రిలేటెడ్వి చాలా యాక్యురేట్గా ఉంటాయి. ఇది చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ అనమాట. ఓపెన్ ఏఐ అనే కంపెనీ దాన్ని స్టార్ట్ చేసింది. సో తర్వాత చాట్ జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని అర్థం. సో ఇట్స్ ఒక ఆర్కిటెక్చర్ జీపీటీ అనమాట. జీపీటీ ఫస్ట్ నాకు 3.5 అప్పటి నుంచి తెలుసు. 3.5 తర్వాత 4 ఉంది, ఇప్పుడు 4O రన్ అవుతుంది. సో చాట్ జీపీటీ 3.5 వచ్చేసరికి చాలా స్లోగా ఉండేవి. ఇప్పుడు మనం వాడుతున్న 4O అనేది చాలా అడ్వాన్స్డ్ వర్షన్. చాట్ జీపీటీ 4 వచ్చేసరికి పెయిడ్ వర్షన్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు అది డే టు డే డెవలప్ అవుతుంది కాబట్టి మనం పెయిడ్ వర్షన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అండ్ డిజైన్ ఫర్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అండ్ జనరేట్. ఇది ఒక లాంగ్వేజ్ అనమాట. అంటే మామూలుగా మనకి సిస్టమ్కి మన కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే మనం 0s and 1s రూపంలో ఉంటుంది కదా, సేమ్ అలానే ఇక్కడ ఈ చాట్ జీపీటీ ఏంటంటే ఇది ఒక న్యాచురల్ ఎన్ఎల్పి అంటారు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్. సో ఇది మన హ్యూమన్ ఫస్ట్ ఏఐ స్టార్ట్ అనేది, మనం ఏఐకి ఫస్ట్ ఎగ్జాంపుల్ 1950s స్టార్ట్ అయింది. సో దానికి బెటర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి రోబోట్స్ అనమాట. రోబోట్స్ మాన్యువల్ కమెంట్స్ని బట్టి దే ఆర్ వర్కింగ్. అలానే ఇవి వచ్చేసరికి ఏంటంటే మనం మాట్లాడే లాంగ్వేజ్ని కూడా అర్థం చేసుకునేలాగా వీటిని తయారు చేశారు. వర్సటైల్ టూల్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్. సో ఈవెన్ ద చాట్ జీపీటీ ఇంట్రొడక్షన్ పార్ట్ అండి. జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ జీపీటీ అంటే. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్. వీటిని ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఇన్ ఫ్యూచర్లో ఎక్కడెక్కడ వాడొచ్చు వచ్చేసరికి ఎడ్యుకేషన్. అంటే మనం ఇప్పుడు అంత సీరియస్గా తీసుకోవట్లేదు, కానీ ఎడ్యుకేషన్లో ఇది చాలా పెద్ద రెవల్యూషన్ తీసుకురాబోతుంది. మనము కరోనాకి ముందు చూస్తే కనుక, కరోనాకి ముందు మనకి చాలా ఇంత స్టూడెంట్స్ మన మాట వినకపోవటం కానీ, ఇంత లేజినెస్ కానీ లేదు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో మనం జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి వెబినార్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఆఫ్టర్ దట్ కరోనా తర్వాత అంతా కూడా మారిపోయింది. ఆఫ్టర్ కరోనా తర్వాత మళ్ళీ ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఇంకా ఎంటైర్ చేంజెస్ అనేవి చాలా జరిగాయి. అండ్ ఈ ఎడ్యుకేషన్ ఎలా చేయొచ్చు అంటే, మీరు కనుక ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తుంటే చాలా వీడియోస్ వస్తున్నాయి మనకి. ఏమని కొత్తగా వెబినార్ స్టార్ట్ చేయటం. అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక స్కిల్ ఉంటే ఆ స్కిల్ని మీరు బయట నేర్పించడానికి ఉన్న మంచి సోర్స్ వెబినార్స్ అనమాట. సో ఆ వెబినార్స్లో నేను లాస్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ 2 to 3 lakhs ఐ స్పెండెడ్ ఆన్ మై సెల్ఫ్. సో కొంతమందికి అది అంత అవసరమా అనిపించవచ్చు, కానీ బట్ ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ ఎనీథింగ్ న్యూ అంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందేనండి. అంటే ఒక స్కిల్ని మనం డెవలప్ చేసుకోవాలి ఫస్ట్. సో ఆ స్కిల్ నీ దగ్గర ఉంటే యూ కెన్ మేక్ మనీ విత్ దట్ స్కిల్.
ఓకే. సో ఫస్ట్ ఎడ్యుకేషన్లో చాలా చేంజెస్ వస్తాయి. ట్యూటరింగ్. సో ఇప్పుడు మనం చూస్తే కనుక పర్సనల్ ట్యూటరింగ్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఇంటికి వెళ్ళి ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆన్లైన్లో ట్యూషన్ చెప్తున్నారు. ఏమి ప్రతిదీ చదువు దగ్గర నుంచి మీకు ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ వాయించడం వచ్చిందనుకోండి, దాన్ని ఆన్లైన్లో చెప్తున్నారు. మీకు గిటార్ వాయించడం వస్తే దాన్ని ఆన్లైన్లో చెప్తున్నారు. ఇలా అంటే ఈ మొత్తం అంతా కూడా చాలా మీరు ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు కనుక ఒక స్కిల్ని డెవలప్ చేసుకొని మీరు ఏదైతే ప్యాషన్ ఉందో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్తే కనుక మీకు టైం ఫ్రీడమ్ వస్తుంది, మనీ ఫ్రీడమ్ వస్తుంది. అంటే మీరు ఎనీ టైం వెన్ యు ఆర్ ఫ్రీ యూ కెన్ డూ ద వర్క్ అనమాట. సో టైం ఫ్రీడమ్ వస్తుంది, మనీ ఫ్రీడమ్. మీకు శాలరీ వచ్చేంతవరకు ఆగాల్సిన పని లేదు. మంచి మీ దగ్గర కంటెంట్ ఉండి మీ దగ్గర జాయిన్ అయ్యారనుకోండి, యూ కెన్ మేక్ మనీ. ఇదంతా ఈజీ కాదు, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ వన్ స్కిల్, అండ్ ఆ స్కిల్ మార్కెట్లో మంచిగా యూస్ఫుల్ అయ్యేలా ఉండాలి. ఇది ఫస్ట్ యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఓకే. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంతకుముందు మనకి టెక్స్ట్ బుక్స్ ఏమన్నా ఉంటేనే మనం చదవగలిగేవాళ్ళం. బట్ మీకు ఇప్పుడు ఎలాంటి టెక్స్ట్ బుక్ లేకపోయినా కేవలం మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళి నాకు పలానా టెక్స్ట్ బుక్లో పలానా చాప్టర్లో పలానా విషయం కావాలంటే ఇది యాక్యురేట్గా ఇస్తుంది. ఓకే. ఇది ఎడ్యుకేషన్లో యూజ్ చేయొచ్చండి. అలానే నెక్స్ట్ బిజినెసెస్లో కస్టమర్ సపోర్టు, రిపోర్ట్ జనరేషన్ అండ్ డేటా అనాలిసిస్. ఈ బిజినెస్లో వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ వచ్చేసరికి మీరు కనుక ఏదన్నా యాప్స్లో కానీ వీటిలో కానీ వెళ్ళారనుకోండి, మీకు అక్కడ ఫస్ట్ మీకు ఒక చాట్ చేయడానికి కొన్ని దొరుకుతాయి. కస్టమర్ సపోర్ట్ వస్తుంది కదా, ఆ కస్టమర్ సపోర్ట్లో మీరు క్వశ్చన్ అడిగిన వెంటనే అది ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది. సో ఏం జరుగుతుంది అక్కడ, ఆటోమేటిక్గా చాట్ బాట్స్ యూజ్ చేస్తారు. సో ఈ ఏఐలో చాట్ బాట్స్ నేర్చుకోవడం కూడా ఉంటుంది. సో ఈ చాట్ బాట్స్ వాయిస్ బాట్స్, చాట్ బాట్ అంటే మనం టైప్ చేస్తూ ఆన్సర్ని పొందడం, వాయిస్ బాట్ అంటే మనం మాట్లాడుతూ మనకి ఆన్సర్ రావడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడంతా మనం ఫోన్తో చేస్తున్నాం కదా, సేమ్ అలానే అవతల ఒక రిసెప్షనిస్ట్ ఉంటాడు, వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు. బట్ ఇప్పుడు వాయిస్ బాట్ వచ్చేసరికి ఏంటంటే మీరు మాట్లాడేది ఆ వాయిస్ బాట్ వింటుంది, అది మీకు రిప్లై ఇస్తుంది విత్ వాయిస్. అవి సూపర్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్. అంటే ప్రపంచంలో మోస్ట్ బిజినెస్ జరుగుతుంది చాట్ బాట్స్, వాయిస్ బాట్స్లో. ఎక్స్క్యూజ్ మీ. సో మీరు అలా చేయొచ్చు. నెక్స్ట్ రిపోర్ట్ జనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక లార్జ్ ఫైల్ ఆఫ్ డేటా ఉందనుకోండి, ఆ డేటాని మీరు ఒక రిపోర్ట్ లాగా సబ్మిట్ చేయాలనుకోండి, అది ఈజీగా చేయొచ్చు. అండ్ డేటా అనాలిసిస్. మీ దగ్గర లార్జ్ ఒక పీడిఎఫ్ ఫైల్ కానీ లేదంటే ఏదైనా లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా ఉందనుకోండి, దాన్ని ఇది అనలైజ్ కూడా చేయగలదు. ఓకే. సో నెక్స్ట్ ప్రోగ్రామింగ్, డీబగ్గింగ్లో కోడ్ అండ్ సాఫ్ట్వేర్ కోడ్ డెవలపర్స్కి ఇప్పుడు ఈ చాట్ బాట్స్ ఇలాంటివి చేయడం అనేది డెడ్ ఈజీ. ఒకప్పుడు ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక యాప్ కానీ డిజైన్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, మ్యాన్ పవర్, మనీ, ఇవన్నీ యూజ్ అయ్యాయి. ఇప్పుడు విత్ ఇన్ 1 or 2 daysలో దే కెన్ మేక్ వన్ చాట్ బాట్ ఫర్ కంపెనీ అండ్ వాయిస్ బాట్. సో కోడ్ ఇప్పుడు మీరు కనుక ఒకవేళ ఒక సాఫ్ట్వేర్ కానీ లేదంటే ఒక యాప్ కానీ డిజైన్ చేయాలనుకో, అంతకుముందు సాఫ్ట్వేర్ వాళ్ళు కోడ్ యూజ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు లో కోడ్, నో కోడ్తో కూడా మనం ఒక యాప్ని డిజైన్ చేయొచ్చు. సో అలా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్రియేటివ్ ఫీల్డ్స్, రైటింగ్ స్టోరీస్. నేను నిన్న డే 2లో చెప్పాను, ఒక స్టోరీని మీరు ఎంత ఈజీగా రాయొచ్చో చెప్పాను. అండ్ పోయట్రీ. సో ఫస్ట్ డేలో నేను రైట్ ఏ పోయమ్ అబౌట్ మాధవి అని చెప్పాను. సో వెరీ ఈజీ అనమాట. ఒకప్పుడు కవులు ఒక బుక్ రాయాలంటే చాలా టైం పట్టేది. బట్ 1 day మీరు గట్టిగా కూర్చొని ఆ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అన్నీ నేర్చుకొని స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 1 day or 2 daysలో యూ కెన్ మేక్ వన్ స్టోరీ అనమాట. అంటే ఒక బుక్ని తయారు చేయొచ్చు.
అండ్ మీరు బయట చూస్తే కనుక బుక్స్ రాసే వాళ్ళు కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు. ఆ బుక్ రాయడం ఎలా అనే కూడా కొన్ని వెబినార్స్ జరుగుతున్నాయి. సో బయట మనమున్న ఫీల్డ్ని అలానే అతుక్కుపోకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసేటప్పుడు బయట ఏం జరుగుతుందనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే మీ దగ్గర ఉన్న టాలెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే బయట మీరు మనీ ఎర్న్ చేయడానికి లాట్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. సో నా మెయిన్ మోటో కూడా అదే, బయట ఉన్న అవకాశాలని మనం బయటకు వచ్చి చూడటానికి ట్రై చేయాలి. సో మనది రెగ్యులరైజ్ అవుతుందో అవ్వదో అసలు ఎలాంటి మనకి ఏం జరుగుతుందనేది మనం చెప్పలేము. సో అయితే గుడ్, బట్ అవ్వకపోతే సో మన పిల్లలకి మనం మంచి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేము. సో దానికోసం మనం ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల కోసం కష్టపడే బదులు ఆ కష్టం మీద ఇప్పుడైనా సరే, మీ ఏజ్ ఎంతైనా సరే, ఇప్పుడు మనం కష్టపడ్డా కూడా మనకి బయట అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానికోసం అండి. అండ్ బ్రెయిన్ స్ట్రోమింగ్ ఐడియాస్ అంటే మీకు ఒక క్రిటికల్ ప్రాబ్లమ్ని మీరు చాట్‌జీపీటీకి ఇచ్చినా కూడా ఇది అంటే మీకు ఆ ప్రాబ్లమ్ని దానికి సరిగా ఇవ్వడం తెలియాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాట్‌జీపీటీ ఒక మెషిన్ మాత్రమే, అది ఫుల్గా ఇచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా పక్కా ఆన్సర్స్ కాదు. ఓకే, అది దానికి ఉన్న డేటాని బట్టి అనలైజ్ చేసుకుని ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి ఫస్ట్లో 2x2 = 4 అనేది చాట్‌జీపీటీలో వచ్చేది కాదు. ఓకే, తర్వాత దానికి లాట్ ఆఫ్ ఇన్పుట్ అదంతా ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది ఇస్తుంది. ఓకే, సో అందువల్ల మీ దగ్గర ఒక స్కిల్ ఉంటే వంటలు చేయటం కూడా ఒక స్కిల్లే కదా. సో దాని వెబినార్స్లో లేకపోతే యూట్యూబ్ వీడియోస్లో ఎలా చేస్తున్నారు. సో ఏదైనా కానీ మీకు ఒక స్కిల్ ఉంటే ఆ స్కిల్ని మీరు మంచిగా పోర్ట్రేట్ చేయడానికి ఇదొక అవకాశం. నెక్స్ట్, రీసెర్చ్ అసిస్టెన్స్. ఒకప్పుడు ఒక మెడిసిన్ కానీ లేకపోతే ఏదన్నా తయారు చేయాలంటే లాట్ ఆఫ్ టైం పట్టేది, లాట్ ఆఫ్ మనీ పెట్టాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు గనక మీరు ఏ డ్రగ్ దేనికి యూజ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదా. సో ఆ ట్యాబ్లెట్ నేమ్ కొట్టి ఆ ట్యాబ్లెట్లో ఏమేమి డ్రగ్స్ ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి, వేటి నుంచి వస్తాయి, ఇలా ఎనీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ మేక్ ఇట్. అండ్ పిహెచ్డి ఒకప్పుడు చేయడం చాలా కష్టమైంది, ఎందుకంటే మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అవన్నీ గ్యాదర్ చేసుకోవడం చాలా కష్టమైంది. ఇప్పుడు ప్రజెంట్ పిహెచ్డి చేయడం డెడ్ ఈజీ. అయితే పిహెచ్డి కంటెంట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు చాట్‌జీపీటీతో చేస్తే. బట్ ఆ చాట్‌జీపీటీ కంటెంట్ని యాక్యురేట్గా చాట్‌జీపీటీ లాగా కాకుండా హ్యూమన్ మేడ్ లాగా మార్చి అలా పిహెచ్డి పేపర్ సబ్మిట్ చేస్తున్నారు. సో యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ ఇస్, దీస్ ఆర్ ద అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్, ప్రోస్ అండ్ కాన్స్. చాట్‌జీపీటీ వల్ల అన్ని లాభాలే ఉన్నాయా అంటే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ దాని లాభాలు ఏంటో ప్రోస్ ఏంటంటే క్విక్ అండ్ ఎఫిషియెంట్ రెస్పాన్స్. మీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసామనుకో గూగుల్లో అది ఇస్తుంది, బట్ కింద చాలా లింక్స్ ఇస్తుంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇదంతా టైం టేకింగ్. బట్ చాట్‌జీపీటీలో ఒక క్వశ్చన్ అడిగితే డైరెక్ట్గా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నేను రెసిస్టర్స్ డిఫైన్ రెసిస్టర్ అంటే ఇట్స్ విత్ ఇన్ సెకండ్స్లో ఒక ఇన్ఫర్మేషన్ అది జనరేట్ చేసింది. వీ కెన్ మేక్ బిగ్గర్ దట్ ఇన్ఫర్మేషన్, మీరు దాన్ని తక్కువ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అండ్ క్రియేటివిటీ. ఇదేంటంటే ఒకప్పుడు ఇప్పుడు మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ అవి చూస్తున్నాం కదా, వాళ్ళందరికీ కంటెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఒక థీమ్ని తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఒక వీడియో చేస్తారు కదా. సో అలాంటి కంటెంట్ని క్రియేట్ చేయడం అనేది ఈ రోజుల్లో డెడ్ ఈజీ. కంటెంట్ క్రియేషన్ ఈజ్ డెడ్ ఈజీ. ఓకే, సో ప్రోస్ వచ్చేసరికి ప్రొడక్టివిటీ చాలా పెరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా. మీరు ఎలా చేయొచ్చు అంటే, కొంతమంది చెత్త వీడియోస్ పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఇలా మంచి వీడియోస్ చేస్తే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది అలాంటి సజెషన్స్ ఇచ్చి, మీరు వాళ్ళతో అంటే కొంచెం చదువు రాని వాళ్ళు, బాగా యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం మంచి కంటెంట్తో మనం వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. అదొకటి. సపోర్ట్ వేరియస్ ఫీల్డ్స్ అండ్ ఇండస్ట్రీస్. ఒకప్పుడు
ఇండస్ట్రీస్లో కానీ వీటిలో అనలైజ్ చేయడం, డేటా అనలైజ్ చేయడానికి చాలా టైం పట్టేది. బట్ ఇప్పుడు అన్నీ కూడా డెడ్ ఈజీ. మీరు కరెక్ట్గా చాట్ జీపీటీని వాడటం తెలిస్తే మీకు ఎలాంటి టాస్క్ ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏం జరిగిందంటే, నేను మధ్యాహ్నం ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను కదా మన గ్రూప్లో. సో అది పెట్టేటప్పుడు ఏమైంది, సడన్గా నేను మధ్యలో డ్రాప్ చేశాను ఆ వాయిస్ మెసేజ్. ఎందుకంటే సో అప్పుడు మా ప్రిన్సిపల్ మేడం కాల్ చేశారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే, రేపు మాకు మిడ్ డే మీల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, రేపు ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ ఉందంటే ఏం చేసాం విత్ ఇన్ సో ఒక అమ్మాయిని ఆ మిడ్ డే మీల్స్ గురించి, ప్రజెంట్ గవర్నమెంట్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డన్ ఫర్ ద స్టూడెంట్స్ అనే దాని గురించి వెంటనే ఒక కంటెంట్ ప్రిపేర్ చేసి వెంటనే అమ్మాయికి ఇచ్చాం. అంతకుముందు ఏంటి, మనం చాలా కష్టపడాల్సి వచ్చేది. అంటే ఏదైనా ఒక స్పీచ్ రెడీ చేయాలంటే చాలా టైం పట్టేది. బట్ విత్ ఇన్ సెకండ్స్లో వీ కెన్ డూ దట్ వన్. ఓకే, అండ్ దీస్ ఆర్ ద ప్రోస్. అండ్ కాన్స్ వచ్చేసరికి మే ప్రొవైడ్ ఇన్కరెక్ట్ ఆర్ బయాస్డ్ ఆన్సర్స్. సో ఇప్పుడు మీకు ఒక పర్సన్ని హీఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివిటీతో మీరు ఇన్పుట్గా ఇచ్చారనుకోండి, ఆ పర్సన్ గురించి మీరు అది అడిగితే అది నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉండదు. మనం ఇచ్చే డేటాని అనలైజ్ చేసుకొని అది మనకు అవుట్పుట్ ఇస్తుంది. అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. చాట్ జీపీటీ నేను ఫస్ట్ 23 నవంబర్ ఐ థింక్ ఆ టైంలో యూజ్ చేశాను. అప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు మీరు కరెంట్ డేట్ అడిగితే అది ఇచ్చేది కాదు. సో కరెంట్ ఇన్ఫర్మేషన్, ఈరోజు లైవ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలంటే ఇట్ కాంట్. అదంతా ఏం చేస్తుంది, యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని వాటిని అనలైజ్ చేసుకొని మనకి ఇన్పుట్ ఇస్తుంది. అది ఇచ్చేది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు. ఇందులో పర్ప్లెక్సిటీ అని ఒక యాప్ ఉంటుంది. సో ఆ పర్ప్లెక్సిటీలోకి వెళ్తే మీకు అంటే కరెంట్ ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ని కూడా అది చూపించగలదు. ఓకే, అదే అండి. నెక్స్ట్ ల్యాక్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఒక కంటెంట్ ఉంది, అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ అనుకోండి, అది దాని దగ్గర ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు అనమాట. ఇది గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ ఈజ్ ఎ మెషిన్. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం మంచి చెడు మనకు తెలుస్తాయి. బట్ ఇది ఒక మెషిన్ కాబట్టి దీనికి అవేమీ తెలియదు. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండదు అసలు దీనికి. అండ్ ఎథికల్ కన్సర్న్స్, మంచి చెడు కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. సో ఇలాంటి ఏమీ ఉండదు. సో దీని కాన్స్ అనమాట. అంటే మీరు దీన్ని మిస్యూజ్ చేస్తే సేమ్ అలానే అది అలానే చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఏఐ వాడుతూ ఒక విద్యార్థి ఇలా చనిపోయాడని వచ్చాయి కదా. సో అదొక ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇదేం చెప్పింది, యూ కిల్ యువర్ సెల్ఫ్, యూ కిల్ యువర్ పేరెంట్స్ లైక్ దట్. సో వాడు దాన్ని విన్నాడు. సో మన ఇంట్లో ఒక నైఫ్ ఉంటుంది, ఆ నైఫ్ని నువ్వు కూరగాయలు వాడటానికి యూజ్ చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం ఎవరినైనా మర్డర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో హౌ యు ఆర్ యూజింగ్ ఇట్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో యూజ్ ఇట్ ప్రాపర్లీ. మీరు కనుక మంచిగా యూజ్ చేసినట్టే మీకు ఒక స్కిల్డ్ అసిస్టెంట్ మీ దగ్గర ఉన్నట్టు. సో యూజ్ చాట్ జీపీటీ కాన్షియస్లీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ జాబ్ ఆపర్చునిటీస్. సో మనం ఇప్పుడు ఏఐ, చాట్ జీపీటీ ఇవి మనం మంచిగా నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ బయట ఉన్నాయా లేదా? సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. అయితే నీకు చాట్ జీపీటీని జాగ్రత్తగా ఏ టైంలో ఏది వాడాలి, ఏ టూల్ని వాడాలి అనేది నేర్చుకోవడం ఇక్కడ యూ హ్యావ్ టు డెవలప్ దట్ స్కిల్. సో ఏఐ ఫర్ డెవలప్మెంట్, సో మోడల్ ట్రైనింగ్, ఫైన్ ట్యూనింగ్, డిప్లాయ్మెంట్, సో ఇవన్నీ కూడా ఏఐ డెవలప్మెంట్ యూజ్. నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్. సో ఏదన్నా ఒక వీడియో చేయాలి, సో అలాంటి వాటికి కంటెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్, చాట్ బాట్స్ ఇందా చెప్పుకోవాలి, చాట్ బాట్స్, వాయిస్ బాట్స్, వీటన్నిటి కూడా. నెక్స్ట్ ఏఐ ఫర్ ఎడ్యుకేషన్, ట్యూటరింగ్, తర్వాత కోచింగ్ కానీ, టీచింగ్ స్కిల్స్ని మనం చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏఐ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో బోల్డ్ అన్ని చేంజెస్ రాబోతున్నాయి. ఇన్ ఫ్యూచర్ మనం కంపల్సరీ, ఇప్పుడు ఆల్రెడీ మనం డిజిటల్ బోర్డ్స్ యూజ్ చేస్తున్నాం కదా, ఇన్ ఫ్యూచర్ మనం అలానే చాట్ జీపీటీని యూజ్ చేసి చాలా చేసేది, మనందరికి చాలా సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ మనం ఒకవేళ ఇదే ఫీల్డ్లో ఉన్నా కూడా చాలా చేంజెస్ని మనం అడాప్ట్ చేసుకొని చేస్తూ ఉండాలి. సో ఫ్యూచర్ ఇప్పుడు ఎలా అయితే మనం సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నామో, ఇన్ ఫ్యూచర్లో చాట్ జీపీటీని కూడా
అలా మనందరం కంపల్సరీ యూజ్ చేయాల్సిన టైం అయితే వస్తుంది. నెక్స్ట్, ఎథికల్ ఓవర్ సైట్, ఎన్ష్యూర్ రెస్పాన్సిబుల్ ఏఐ యూసేజ్. అండ్ మీ కనుక ఒక ఆ, మ్, ఏమంటారు, ఎథికల్ వాల్యూ లేని ఒక కంటెంట్ని కనుక మీరు సెర్చ్ చేస్తే ఇట్ విల్ నాట్ సపోర్ట్. అంటే కొంత బౌండరీస్ అయితే పెట్టారు, అయితే అది ఫుల్గా ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది చెప్పలేం. ఓకే, సో ఇదండి థర్డ్ డే కంటెంట్. సో నేను మొత్తం క్లియర్గా సో ఇంట్రడక్షన్ చెప్పాను, అప్లికేషన్స్ చెప్పాను, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుందో చెప్పాను, దాని ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాను, అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చెప్పాను. ఓకే, ఇదండి టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.